హలో గైస్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ మూవీ ఫ్యాక్ట్స్ అన్నమాట. ఈ వీడియోలో చూసుకున్నట్లయితే చాలా అప్డేట్స్ అండ్ చాలా ఫ్యాక్ట్స్ వీడియోస్ అయితే ఉన్నాయి. ఫౌజీ అప్డేట్ ఉన్నది, ఇరుమడికి సంబంధించిన అప్డేట్ ఉన్నది, అండ్ కలికికి సంబంధించిన ఒక మంచి వార్త అయితే ఉన్నది. సో ఇన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయి అన్నమాట. సో ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. డైలీ అయితే మూవీ అప్డేట్స్ అయితే మీ ముందుకు రావడానికి అయితే ట్రై చేస్తా. మెయిన్ గా కన్సిస్టెన్సీగా వీడియోస్ అయితే చేయడానికి అయితే ట్రై చేస్తా. ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే టాక్సిక్ అన్నమాట. సో టాక్సిక్ మూవీ అయితే చాలా మందికి డౌట్ ఉన్నది అనమాట, ఐమాక్స్ లో రిలీజ్ అవుతుంది అని చెప్పేసి. సో టాక్సిక్ మూవీ అయితే ఖచ్చితంగా ఐమాక్స్ లో రిలీజ్ అవుతుంది. సో దానికి సంబంధించిన వర్క్ అయితే జరుగుతుంది అనమాట ప్రజెంట్. అండ్ దాంతోపాటు విజయ్ దేవరకొండ అండ్ రష్మిక మందన వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వస్తున్న మూవీయే రణబలి అనమాట. సో ఈ మూవీ చూసుకున్నట్లయితే సెప్టెంబర్ 11th కి రిలీజ్ అవుతుందని చెప్పేసి చాలా రూమర్స్ అయితే వస్తున్నాయి అనమాట. సో చాలా రూమర్స్ అయితే వచ్చినాయి ప్రజెంట్. ఇప్పుడు అది కూడా నడుస్తుంది అండ్ ఇంకొక రిలీజ్ డేట్ కూడా నడుస్తుంది. మళ్ళీ పోస్ట్ పోన్ అయ్యి October 30కి మూవీ రిలీజ్ అవుతుందని చెప్పేసి. సో ఏం చేస్తారో చూడాలి. అండ్ దాంతోపాటు రవితేజ గారి ఇరుముడికి సంబంధించిన స్టోరీ టోటల్ డైరెక్ట్ గా శబరిమలతో అయితే డైరెక్ట్ కనెక్షన్ అయితే ఉండదట. సో అందులో ఒక భాగమే అనట. అండ్ దాంతోపాటు స్టోరీలో హీరో జీవితంలో 41 రోజులు అయ్యప్ప దీక్షలో ఉంటాడట. సో అది ఆ పీరియడ్ అయితే కీలకంగా ఉంటుందట మూవీ మొత్తంలో. అండ్ దాంతోపాటు అదే టైంలో అంటే ఎప్పుడైతే హీరో అయ్యప్ప శబరిమల ఆ టైంలో సో హీరోకి కాన్ఫ్లిక్ట్స్ వస్తాయంట. సో మెయిన్ స్టోరీ మేజర్ పార్ట్ మొత్తం అక్కడే ఉంటుంది అని చెప్పేసి డైరెక్టర్ అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. ఇది పూర్తిగా డివోషనల్ అయితే కాదు. సో ఫ్యామిలీ డ్రామా ప్లస్ ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్ ప్లస్ డివోషనల్ బ్యాక్డ్రాప్. సో రాసి పెట్టుకోండి, రవణ్ అయితే ఈసారి పక్కా హిట్ కొడతాడు. సో అన్న నమ్మకం అయితే నాకున్నది. రేపైతే ట్రైలర్ కూడా వస్తుందట, దానికి సంబంధించిన కొన్ని అప్డేట్స్ వస్తాయని చెప్పేసి చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు అనమాట. అండ్ నెంబర్ 4 చూసుకున్నట్లయితే సూర్య అండ్ మమితా బైజు. సో వీళ్ళిద్దరు కాంబినేషన్లో వస్తున్న మూవీ విశ్వనాథన్ అండ్ సన్స్ అనమాట. సో ట్రైలర్ అయితే రిలీజ్ అయింది, మీరు చూసే ప్రయత్నం చేయండి అనమాట. అండ్ నెంబర్ 5 చూసుకున్నట్లయితే హుషార్ పిట్టరు. సో ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ కూడా రిలీజ్ అయింది, అప్పుడెప్పుడు టీజర్ ఏదో రిలీజ్ అయింది. సో ఈ ట్రైలర్ని చూసే ప్రయత్నం చేయండి. అసలు టీజర్ తోటి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటారో నాకైతే అర్థం కావట్లేదు. నాకు మాత్రం అసలు చాలా డిసప్పాయింట్మెంట్. ఏమో హీరోయిన్ చూసుకున్నట్టయితే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నది అన్నమాట. ఎమోషనల్ మంచి, మీరు నెగిటివ్ చూస్తారు, పాజిటివ్ కూడా ఉంటుంది, నాకు స్టోరీ మీద నమ్మకం ఉన్నది అది ఇది అని చెప్పేసి హీరోయిన్ అయితే చెప్పడం జరుగుతుంది అనమాట. అండ్ అఖిల్ లెనిన్ మూవీ చూసుకున్నట్లయితే ZEE5లో స్ట్రీమింగ్ అవుతుంది. సో ప్రజెంట్ అయితే మిస్ కావద్దు. నాకు తెలిసి ది బెస్ట్ లవ్ స్టోరీ అని చెప్తే నేనైతే లెనిన్ మూవీని. అండ్ దాంతోపాటు 7th వారణాసి. సో మొన్న మహేష్ బాబు గారి బర్త్డే సందర్భంగా అయితే ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది, చూడండి. అండ్ ఫ్యాన్స్ అయితే ఆ పోస్టర్ని అయితే పండగ చేస్తారు. కొందరేమో రాముడిగా ఎడిట్ చేస్తున్నారు, కొందరేమో మన శివుడిగా ఎడిట్ చేస్తున్నారు. సో రుద్ర తన క్యారెక్టర్ పేరు. సో రుద్ర అంటే శివుడికి ప్రతిరూపం అని కూడా చెప్తారు. అండ్ నెంబర్ 8 చూసుకున్నట్లయితే PCU ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ అనమాట. సో ఈ యూనివర్స్లో చూసుకున్నట్లయితే హనుమంతో సక్సెస్ కొట్టిన ప్రశాంత్ వర్మ గారు జై హనుమాన్ మూవీ షూటింగ్ అయితే ప్రజెంట్ నడుస్తుంది. ఈ మూవీని అయితే తీస్తున్నారు అనమాట. అంటే హనుమాన్ సీక్వెల్ అనమాట. హీరో ఎవరు కాదు, మన రిషబ్ శెట్టి గారు అనమాట. సో అందులో చూసుకున్నట్లయితే కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. మన DC మూవీ రిలీజ్ అయింది కదా, సో అందులో సెకండ్ హీరోయిన్. సో అందులో చూసుకున్నట్లయితే చంద్ర రోల్ చేసిన మన వామిక గబ్బి. సో తనైతే ఈ మూవీలో హీరోయిన్ గా తీసుకున్నారని చెప్పేసి రూమర్స్ అయితే వస్తున్నాయి. సో నాకు తెలిసి హీరోయిన్ ఉంటుందా ఉండదా, ప్రశాంత్ వర్మ గారు ఒకటే చెప్పారండి, ఏంటంటే జయ హనుమాన్ మూవీలో హీరో హనుమంతుల వారే అని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. మేబీ ఇంకా సబ్ క్యారెక్టర్స్ ఏమైనా ఉంటే అందులో పెట్టే ఛాన్స్ అయితే ఉన్నది. అయితే చూసుకున్నట్లయితే మెగా ఫ్యామిలీ మొత్తం హిట్ల మీద హిట్లు కొడుతున్నారు. అసలు ఫామ్ మొత్తం వేరే లెవెల్కి వెళ్ళిపోయింది అనమాట. మనశంకర వరప్రసాద్ గారితో అయితే చిరంజీవి గారు కంబ్యాక్ ఇచ్చారు, ఓజీతో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు, కొరియన్ కనకరాజుతో వరుణ్ తేజ్ ఇచ్చాడు అనమాట. సో ప్రజెంట్ చూసుకున్నట్లయితే సాయిధరం తేజ్ ఎప్పుడు సంబరాల ఏడికట్టి ఎప్పుడు వస్తుంది, నువ్వు కంబ్యాక్ ఎప్పుడు ఇస్తావు అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. అండ్ వైష్ణవ్ తేజ్ చూసుకున్నట్లయితే అసలు ఎక్కడికి పోయినావా, అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయినావా, అసలు మూవీ రిలీజ్ అయిన కాదు 2024లో చూసుకున్నట్లయితే ఉప్పెన బ్లాక్ బస్టర్ డెబ్యూతోటే బ్లాక్ బస్టర్ కొట్టిన యాక్టర్ మన వైష్ణవ్ తేజ్ అని చెప్పేసి కామెంట్ చేసి అప్పుడు 2021లోనే మళ్ళీ కొండపొలం. సో కొండపొలం చూసుకున్నట్లయితే స్టోరీ ఒక మంచి స్క్రిప్ట్ని సెలెక్ట్ చేసుకున్నారా అని మంచి అప్రిసియేషన్స్ వచ్చాయి. 22లో చూసుకున్నట్లయితే రంగరంగ వైభవంగా ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ తోటి అయితే మంచి మూవీ తీశాడు. 23లో చూసుకున్నట్లయితే ఆదికేశవ అనే ఒక అట్టర్ రాడ్ అయితే తీశాడు అనమాట. సో అట్టర్ ఫ్లాప్ అయితే అయ్యింది మూవీ. ఇప్పటికీ 3 years అయితేనే అసలు నువ్వు ఎక్కడ పోయినావు, ఏ మూవీ తీస్తానో, అసలు నీ గురించి చిన్న అప్డేట్ కూడా లేదు, ఏంది అది అని చెప్పేసి సోషల్ మీడియాలో ఇప్పుడు
తెగ ట్రెండ్ అయితే అవుతుంది అనమాట ఇదైతే. అండ్ మన అల్లరి నరేష్ గారి న్యూ మూవీకి సంబంధించిన ఒక టీజర్ అయితే వచ్చింది. మూవీ నేమ్ వచ్చేసరికి రంభా, ఊర్వశి, మేనక అనట. 3 హీరోయిన్స్ అయితే ఉన్నారు, విష్ణుప్రియ అండ్ ఊర్వశి. తన పేరు ఏం పేరు ఉంటుంది నాకు అంత ఐడియా లేదు. ఇంకో హీరోయిన్ అనమాట. సో దీనికి సంబంధించిన టీజర్ వచ్చింది, చూసే ప్రయత్నం చేయండి. అండ్ టాక్సిక్ ట్రైలర్ మొత్తం చాలా వైరల్ అవుతుంది అనమాట. సో యష్ న్యూడ్ సీన్స్ కానీ, రొమాంటిక్ సీన్స్ కానీ, ఆ వైలెన్స్ కానీ అండ్ ఆ డ్రామా కానీ వేరే లెవెల్ ఉండబోతుందని క్లియర్గా అర్థమవుతుంది. ట్రైలర్ మొత్తం అంటే రస్టిక్ గా ఉన్నది అనమాట. ఖచ్చితంగా 1000 కోట్లు కొడుతుందని చెప్పేసి చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు. ఏ సర్టిఫికేషన్ అయితే వచ్చింది. దీనికి సంబంధించిన డ్యూరేషన్ కూడా 3 hours ప్లస్ 3 hours 11 minutes ఏమో ఉంటుందని చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు అనమాట. ఏమో చూడాలి, అఫీషియల్ అయితే కాదు ఇంకా. అండ్ ఫైనల్లీ ఫౌజీ మూవీకి సంబంధించిన అప్డేట్ అనమాట. ఫౌజీ టీజర్ చూసుకున్నట్లయితే ఈ ఇండిపెండెన్స్ డే స్పెషల్ గానైతే August 15th గ్లిమ్స్ అయితే రిలీజ్ చేస్తున్నారట. సో ఇది ప్రజెంట్ రూమర్ మాత్రమే, మేబీ సర్ప్రైజ్ అయ్యే ఛాన్స్ ఉన్నది. నాకు తెలిసి ఆ రోజు మాత్రం సోషల్ మీడియా తగలబడుతుంది అనేది చిన్న మాట అనమాట. సో కల్కి క్యాస్టింగ్ గురించి అయితే ఒక అప్డేట్ ఇచ్చారనమాట. సో ఒకవేళ అంటే ఒకటైతే చెప్పారనమాట వాళ్ళైతే, మీకు కనుక యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంటే, మీరు కనుక ఆస్పైరింగ్ యాక్టర్స్, మీకు యాక్టింగ్ కావాలి, మీరు యాక్టర్ కావాలి, మీకు యాక్టింగ్ అంటే పిచ్చి అది ఇది అని ఉంటే మనకు ఈ మెయిల్కి మెయిల్ చేయండి. మీ నేమ్ అంటే మీ పర్సనల్ డీటెయిల్స్ మొత్తం, మీ నేము, హైటు, అడ్రస్సు, మీ వెయిట్, ఇంకేమైనా ఉంటాయి అవి. సో వీళ్ళు చెప్పింది ఏంటంటే, మీకు హైట్తో పని లేదు, మీకు వెయిట్తో పని లేదు, మీ పేరు ఏంటి, మీరు మేలా ఫీమేలా ఇవన్నీ అక్కర్లేదు. మీకు యాక్టింగ్ అంటే పిచ్చి, మీ ఏజ్ ఎంత ఉన్నా పర్లేదు, మీకు యాక్టింగ్ అంటే పిచ్చి, మీరు యాక్టర్ కావాలని అనుకుంటే కనుక ఈ మెయిల్కి మెయిల్ చేయండి. సో వాళ్ళైతే నాకు తెలిసి ఏ రోల్ రాస్తారో మరి నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. మీరైతే కేసీయూ కల్కి సినిమాటిక్ యూనివర్స్లో అయితే భాగం అవుతారు అనమాట. కల్కి పార్ట్ 2లో మీరు ఖచ్చితంగా ఉంటారు. అండ్ దాంతోపాటు కల్కి సినిమాతో అంటే కేసీయూ కల్కి సినిమాటిక్ యూనివర్స్లో కొన్ని మూవీస్ ఉంటాయి అనమాట. సో ఆ మూవీస్లో అయితే మీరైతే ఉండబోతున్నారని చెప్పేసి వాళ్ళైతే చెప్తున్నారు అనమాట. మీరు మెయిల్ చేశారో లేదో కింద కమెంట్ చేయండి. ఒక 2 మంచి ఫొటోస్ దిగండి. అండ్ దాంతోపాటు ఒక యాక్టింగ్కి సంబంధించిన ఒక వీడియో కూడా చేయండి అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే మన మూవీ అప్డేట్స్ అయితే. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.